ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నటువంటి ఈ కరోనా పాండమిక్ సమయంలో భారతదేశం చేపట్టినటువంటి వందే భారత్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి 5 లక్షల పైచిలకు భారతీయులని ఇండియాకి తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా పైలట్లు చేసిన సాహసం మాటల్లో చెప్పలేనిది. అయితే ఇంత సాహసం చేసిన ఎయిర్ ఇండియా పైలట్లు కూడా దాదాపు 60 మందికి పైగా ఎయిర్ ఇండియా సిబ్బంది క్వారంటైన్ సెంటర్లో చిక్కుకున్నారు. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ తోటి బాధపడుతూ ఉన్నారు. అయితే పులి మీద పుట్రల ప్రస్తుతానికి ఇంతమందిని వాళ్ళు తీసుకొచ్చినా, ఎంతో సేవ చేసినా కానీ దాదాపు వాళ్ళకి సగం జీతం కోత పెట్టి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు ఇటీవల ప్రధానమంత్రి గారికి అలాగే అధికారులకు రాసినటువంటి లేఖలో వాళ్ళు పేర్కొనడం జరిగింది. దాదాపుగా 60 మంది కీలక పైలట్లు ఎవరైతే ఉన్నారంటే మెయిన్ సర్వీసెస్ అందించే పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా పాజిటివ్ అనేది ఇక్కడ తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలట్స్ కమిటీ ఇటీవల వెల్లడించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 137 దేశాల నుంచి దాదాపు 5,05,990 మందిని వాళ్ళు భారతదేశానికి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ జీతాల్లో కోత ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాస్త కనువిప్పుతో మాకు జీతాలు పే చేయండి, మేము కూడా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మేము కూడా హాస్పిటల్కి పే చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా సరే ఈ విషయం మోడీ గారికి వెళ్ళేదాకా ప్రజలందరూ లేదు వాళ్ళు కూడా కాస్త గట్టిగా ప్రయత్నించాలి. అలాగే మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఎయిర్ ఇండియా వాళ్ళ మీద పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి సాయం చేయాలి. ముఖ్యంగా ఇవ్వవలసిన జీతాలన్నీ కూడా వాళ్ళకి చెల్లించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు.